నమస్తే అండి. సో మీరు థంబ్‌నెయిల్ చూసుకొని గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ రిస్క్‌లో ఉందా? ఆర్ లేకపోతే ఈ రిస్క్ నుంచి మనం మన బిజినెస్ ప్రొఫైల్‌ని ఎలా కాపాడుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఓకే. సో మనం నార్మల్‌గా ఏంటంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్‌ని మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం మర్చిపోతాం అనమాట. ఏ ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేశాము, ఎవరు ఓనరు, ఎవరిని మేనేజర్ చేశాము అనేది ఇవన్నీ మర్చిపోతాం. సో బేసికల్‌గా మీ బిజినెస్ ప్రొఫైలు సేఫ్గా ఉండాలి అని అనుకుంటే కంపల్సరీగా ఈ థింగ్స్ చేయండి. ఓకే, నేను చెప్పేవి ఇక్కడ కింద. ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఏదైతే జీమెయిల్ ఐడితో మనం క్రియేట్ చేసామో బిజినెస్ ప్రొఫైల్, దీనికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మీ జీమెయిల్కి వెళ్ళండి, మీ జీమెయిల్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీలో వెళ్ళి మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆర్ 2 స్టెప్ వెరిఫికేషన్ రెండూ ఒకటే. సో దీన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా లాగిన్ అవుతున్నారు అనుకోండి, మీకు ఓటీపీ రావటం కానీ ఆర్ లేకపోతే మీకు మొబైల్లో మీరు యాక్సెప్ట్ చేయాలా లేదా అని ఒక నోటిఫికేషన్ రావటం కానీ ఇలాంటివి జరుగుతుంది. సో ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మనం డెఫినెట్గా మనకి కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇది చేయండి, ఇది మర్చిపోమాకండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది నెక్స్ట్ పాయింట్ అండి. ఏం చేయాలంటే మనం ఏదైతే మనం ఆల్రెడీ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసామో, బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన దానికి మనం నార్మల్గా ప్రతి ఒక్కరు 1, 2, 3 ఈమెయిల్ ఐడీస్ వాడుతూనే ఉంటాం. మనమన్నా వాడతాం, లేకపోతే మన ఇంట్లో మీ వైఫ్ది కానీ మీ పిల్లలది కానీ ఎవరో ఒకరిది ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే బిజినెస్ ప్రొఫైల్లో మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి పీపుల్ అండ్ యాక్సెస్ అని ఉంటుంది ఆప్షన్. ఆ పీపుల్ అండ్ యాక్సెస్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు డెఫినెట్గా ఇంకో ఈమెయిల్ ఐడి అంటే మీ ఫ్యామిలీలో ఇంపార్టెంట్ మెంబర్ది ఇంకో ఈమెయిల్ ఐడికి ఓనర్ యాక్సెస్ ఇవ్వండి. సో ఏమవుతుందంటే ఈవెన్ ఇన్ కేస్ మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు క్రియేట్ చేశారో అది ఏదన్నా ఇబ్బందుల వల్ల ఓకే ఆర్ లేకపోతే ఏదైనా ఇష్యూ వల్ల అది మిస్ప్లేస్ అయింది అనుకోండి, ఈ సెకండ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంట్రోల్లో కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఒకటి చేయండి. ఓకే, ఇది మర్చిపోమాకండి. అండ్ ఇంకోటి అంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం నార్మల్గా ఈ బిజినెస్ ప్రొఫైల్లో కొంతమందికి యాక్సెస్ ఇస్తాం కదా. యాక్సెస్ ఇచ్చినప్పుడు మీరు అప్పుడప్పుడు అంటే ప్రతి 2 నెలలు 3 నెలలకు ఒక్కసారి ఓకే చూసుకొని ఎవరెవరికి మేనేజర్ యాక్సెస్ ఇచ్చాము, ఎవరెవరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ పాత ఎంప్లాయీ ఉన్నారు, ఎవరైతే మీ బిజినెస్ యాక్సెస్ చేస్తున్నాడు ఆయనకి ఇంకా యాక్సెస్ ఉందనుకోండి తను తీసేయండి. ఆర్ లేదు అంటే మీరు ఒక కన్సల్టెంట్ని ఎవరన్నా అప్రోచ్ అయ్యారు, వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారు, సో వాళ్ళు అవసరం లేదు కదా, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు మీతో పని చేయట్లేదు, అలాంటప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఎందుకు అనేది తీసేయండి వాళ్ళని కూడా. ఏమవుతుందంటే చాలాసార్లు నేను చాలామంది క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు ఒకటి మేజర్గా చూస్తుంది ఏంటంటే ఈ పాత ఎంప్లాయీస్ కానివ్వండి, పాత కన్సల్టెంట్స్ కానివ్వండి ఆర్ లేకపోతే పాత ఏజెన్సీ అని చెప్పుకొని మీ దగ్గర పని తీసుకున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే మీరు లాస్ట్లో ఏదో ఒక హీటెడ్ ఒక ఆర్గ్యుమెంట్లో మీరు ఇద్దరు విడిపోయారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు ఆ బిజినెస్ ప్రొఫైల్లోకి వెళ్ళి దాన్ని ఏదో ఒకటి చేంజెస్ చేయటం, మిమ్మల్ని ఏదో ఒక ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలాంటివి చేస్తూ ఉంటారు. లేకపోతే దాన్ని సస్పెండ్ చేస్తారు, క్లోజ్ చేసేస్తారు, దాని పేరు మారుస్తారు, కేటగిరీ మారుస్తారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది చాలా కామన్ అనమాట ఇలాంటివి. ఓకే, అందరూ చేస్తారని కాదు, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ డూ ఇట్. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కానీ ఎవరిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు అయిపోయారు అనుకోండి, వాళ్ళతో పని అయిపోయింది అనుకుంటే వాళ్ళని తీసేసుకోండి. ఇది ఎవ్రీ టైం చూడక్కల్లా ప్రతి 2 months ప్రతి 3 months కంపల్సరీగా మీరు ఎప్పుడు మనం చేస్తున్న అదర్ బిజినెస్ యాక్టివిటీస్లో లాగానే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీ డిజిటల్ అసెట్. ఇంతకుముందు మనం డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళం, ఆర్ లేకపోతే వేరే పాస్బుక్ అని, పాస్పోర్ట్ అని, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా, మన ఏటీఎం కార్డ్స్. అలాగే మన డిజిటల్ అసెట్స్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. డిజిటల్ అసెట్స్లో మీ బిజినెస్కి బిజినెస్ ప్రొఫైల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గోయింగ్ ఫార్వర్డ్ ఈ బిజినెస్ ప్రొఫైల్ ఇంకా బాగా చాలా కొత్త ఫీచర్స్తో గూగుల్ తీసుకొని వస్తుంది, షాపింగ్ తీసుకొని వస్తుంది, ఒక కామర్స్తో లింక్ చేస్తుంది, ఓకే మర్చెంట్ సెంటర్తో లింక్ చేస్తుంది, ఓకే మనం గూగుల్ యాడ్స్ చేసుకోవడం చాలా ఈజీ చేయబోతుంది. సో ఇవన్నీ అవ్వాలి అంటే మీ బిజినెస్ ప్రొఫైల్ మీ కంట్రోల్లో ఉండాలి, దాన్ని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే వింటేజ్ అంటే ఎంత పాత ప్రొఫైల్ ఉండి దాంట్లో ఎంత బాగా పర్ఫార్మెన్స్ అవుతుంటే మనకి గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడు ఏ క్యాంపెయిన్ చేసినా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో అందుకని వింటేజ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏదో పర్వాలేదు అది పోయింది కొత్తది క్రియేట్ చేయాలి అని అనుకోమాకండి. ఏదైతే పాతది ఉందో అది చాలా వాల్యుబుల్ అనమాట. సో డెఫినెట్గా నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ నేను ఏదైతే చెప్పానో ఈ 3 పాయింట్స్ని ఫాలో అయ్యి మీ బిజినెస్ ప్రొఫైల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి బిజినెస్ ప్రొఫైల్ పైన ఏమన్నా అంటే
మీరు కింద కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఓకే, ఆర్ లేదు అంటే మీరు ఈవెన్ కింద మొబైల్ నెంబర్ ఇచ్చాను, మొబైల్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏదైనా ఇష్యూ ఉంది, బిజినెస్ ప్రొఫైల్ ఏమైనా చేయాలి ఆర్ లేకపోతే ఎలాంటిది ఉంది అంటే మేము కూడా సర్వీస్ చేస్తాము. మీరు చేయొచ్చు, మాకు ఫోన్ చేయొచ్చు లేకపోతే మెసేజ్ చేయొచ్చు. నేను లాస్ట్ వీక్ కూడా ఒక బిజినెస్ ప్రొఫైల్ పైన ఒక మాస్టర్ క్లాస్ తీసుకున్నాను. మళ్ళీ ఈ మంత్లో కూడా, సెప్టెంబర్ మంత్లో కూడా మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను. నేను దాని గురించి కూడా వివరాలు ఇస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ అండి, నమస్తే.